జీవశాస్త్రంలో కోళ్ల పెంపకము మరి అనువంశికత, జీవుల్లో అనువంశికత ఎలా జరుగుతుందో ఈ క్లాసులో చూద్దాం. ఇంతకుముందు మనం వన్యప్రాణులు, పెంపుడు జంతువుల్లో కొన్ని అంశాలను మనం పరిశీలించాం. పెంపుడు జంతువులు ఏ విధంగా వాటిని మచ్చిక చేసుకోవటం జరిగింది, ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది అనాది నుంచి, ఆది మానవం నుంచి. అలాగే వాటి వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఏమున్నాయి అనే విషయాలపై మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కోళ్ల పెంపకం దీంట్లోనే భాగంగా ఇది కూడా మనం మచ్చిక చేసుకునే పెంపుడు జంతువుల్లో కోళ్ల పెంపకం కూడా, కోళ్ళు కూడా అలాంటి. మనం అనాది నుంచి అడవి కోళ్ల నుంచి చూసినట్టయితే అడవి కోళ్ల నుంచే ఇప్పుడు మనం ఇంట్లో పెంచేటటువంటి కోళ్లను తయారు చేసుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా దీంట్లో కోళ్ల పెంపకం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రైతుకి పనికొచ్చే వ్యవసాయ పంట లెక్క కోళ్ళది అనేది కూడా ఫార్మ్స్ ఏర్పాటు చేసి వీటిలో ఆర్థిక ప్రయోజనాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ కోళ్ల పెంపకంలో కోడి అసలు ఏ జాతి సంబంధించింది? గాలస్ అనే ప్రజాతి చెందింది ఈ కోడి. ఈ కోళ్ల పరిశ్రమలో 2 రకాల కోళ్ళను పెంచుతున్నారు. అంటే ఇలా నాటుకోళ్ళు అంటే మామూలుగా పెరిగాయి, ప్రభజనం సంకరకరణం ద్వారా జరిగేటటువంటి కొన్ని జాతులను ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే ఇలా కోళ్ల పరిశ్రమలో 2 రకాల కోళ్లను ఇక్కడ పెంచేది జరుగుతుంది. లేయర్ కోళ్ళు ఇవి గుడ్లను ఇస్తాయి, బాయిలర్ కోళ్ళు ఇవి మాంసాన్ని ఇస్తాయని చెప్తున్నాను. అంటే ఇవి కేవలం గుడ్లు పెట్టడం వరకే దాని జీవితాంతం చేసే పని గుడ్లను పెట్టడం వరకే లేయర్లు. అంటే ఇలా ప్రపంచానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు రోజుకొక గుడ్డు తినాలని చెప్తున్నాం. ఈ గుడ్డులో మంచి లవణాలు, విటమిన్లు, పోషకాలు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఉన్నాయి కాబట్టి వీటిని గుడ్డు తింటే మరి చాలా ఆరోగ్యానికి మంచిది, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ. కాబట్టి ఈ గుడ్డ ఉన్నటువంటి ఏ పదార్థాలైతే మనిషికి అవసరమో, ఏ పదార్థాలైతే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతాయో అలాంటి పదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేయటమే మన ఉద్దేశం. అందుకోసమే ఈ కోళ్ళని మనం కనుక్కోవటం జరిగింది. లేయర్ కోళ్ళు గుడ్లు పెట్టడం అంటే ఒకప్పుడు ఈ కోళ్ళు లేనప్పుడు గుడ్లు తినటం అంటే చాలా అరుదు. అంటే ఇవి నాటుకోళ్ళు పెంపుడు కోళ్ళు ఉంటే అవి వాళ్ళ వరకే, కొంతమందికే అది సాధ్యమవుతుంది. అందరికి కోడిగుడ్డు తినే అవకాశం రాలేదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ లేయర్ కోళ్ళు పెంచడం వల్ల ఇప్పుడు ప్రపంచానికి ఎక్కడ పడితే అక్కడ మనకి గుడ్లు కావాలంటే, ఏ రోజు కావాలంటే ఆ రోజు మనకి లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇవి సరఫరా జరుగుతున్నాయి, పెద్ద పరిశ్రమలాగా అభివృద్ధి చెందుతుంది కోళ్ల పరిశ్రమ. మరి ఇవి కాకుండా ఒకప్పుడు గుడ్లు మాత్రమే తినేవాళ్ళం, కానీ ఇప్పుడు మాంసం కూడా, కోడి మాంసాన్ని కూడా బాగా తినాలంటే ఎప్పుడో పండగలప్పుడు మాత్రమే ఈ నాటుకోళ్ళు కానీ ఊళ్ళల్లో మనం పెంచేటటువంటి పెంపుడు కోళ్ళని ఉపయోగించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళు, ఈ బాయిలర్ కోళ్ళు వచ్చిన తర్వాత మాంసం ఏ క్షణం కావాలన్నా, ఏ రోజు కావాలన్నా అప్పటికే ప్రత్యేకమైన దుకాణాల ద్వారా ఈ బాయిలర్ కోళ్ళని అమ్మటం జరుగుతుంది. ఇవి ఎలా పెంచుతున్నారు? వీటిని ఒక నెల 15 రోజులు, 2 నెలల లోపలనే ఇది కేవలం లావు కావటం వరకే, బరువు కావటం వరకే, మాంసం డెవలప్ చేయటం వరకే. ఇది మాంసం ఎప్పుడైతే లావు అవుతుందో కొన్ని కేజీలు బరువు కాగానే, 1.5-2 కేజీలు బరువు కాగానే దీన్ని మాంసానికి ఇచ్చేయటం జరుగుతుంది, అమ్మటం జరుగుతుంది. ఈ మాంసం తినటం వల్ల మరి దీనికి కూడా ఆరోగ్యకరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ళు మనకి పెంపకంలో మనకు ఉపయోగకరమైనటువంటివి కాబట్టి, ఆర్థికపరమైన ఉపయోగకరమైనవి కాబట్టి వీటిని పెంచటం జరుగుతుందన్నమాట. అలాగే శాస్త్రీయంగా పెంచబడే కోళ్ళు, బాతులు మరియు టర్కీ కోళ్ళు అన్నింటినీ కలిపి మనం పౌల్ట్రీ పరిశ్రమగా వ్యవహరిస్తాం. పౌల్ట్రీ పరిశ్రమలో ఆడ పెంచేటటువంటిది కోళ్ళు, బాతులు, టర్కీ కోళ్ళని ఈ పరిశ్రమలో పెంచటం, దీనికి మనకి అవకాశాన్ని బట్టి ఆర్థిక ప్రయోజనాల కోసం జరుగుతుంది. లేయర్ పక్షులు, బాయిలర్ పక్షుల పిల్లలను సరఫరా చేసే వాణిజ్య సంస్థలను యాచరీస్ అంటారు. అంటే వీటిని పిల్లల్ని తయారు చేసి ఈ పిల్లల్ని పెంపకం కోసం కోళ్ల ఫారాలకి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క బిజినెస్ టైప్లో జరిగేటటువంటి ఈ సంస్థని యాచరీస్ అంటారు. యాచరీస్ అనే పదం దేనికి సంబంధించింది? అవి కోళ్ల పరిశ్రమకు సంబంధించినది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అంటే కోళ్ల పరిశ్రమలో
యాసరీస్ అనేటువంటి వాణిజ్య సంస్థలను యాసరీస్ అంటారని, వీటిలో లేయర్ పక్షులు, బాయిలర్ పక్షులు వాటి పిల్లల్ని మాత్రం, అంటే వాటి యొక్క పిల్లల్ని సరఫరా చేసి వాటిని పెంచేటటువంటి పరిస్థితిని తీసుకురావడం. యాసరీస్లో గుడ్లను కృత్రిమంగా పొదుగుతారు. ఇవి 2 రకాలుగా జరుగుతుంది. అంటే ఇక్కడే గుడ్లను పొదిగించడం, పిల్లలను చేయించడం కూడా జరుగుతుంది. 2 రకాలుగా జరుగుతుంది. ప్రకృతి సిద్ధంగా ఇందులో కోళ్ల సహాయంతో గుడ్లు పొదుగుతాయి. రెండోది కృత్రిమ పద్ధతిలో, ఇందులో ఇంక్యుబేటర్లను వాడి వాటిలో పొదిగేటట్టుగా చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ కోళ్లను పొదిగిస్తూ, అంటే గుడ్లను పెట్టే పద్ధతి ప్రకృతి పరంగా జరిగేది. ఇప్పుడు మన ఇంటి దగ్గర కోళ్ళు పెంచుకుంటున్నాం, ఆ పెరిగేటటువంటి అవి పొదుగుతూ కొన్ని రోజులు గుడ్లు పెట్టిన తర్వాత అవి మళ్ళీ పొదగటం మొదలు పెడతాయి. పొదిగినప్పుడు ఈ గుడ్లు వాటికే వేస్తే అవి పొదుగుతూ ఆ గుడ్ల మీదనే పొదుగుతూ ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత, ఒక 21 రోజుల తర్వాత ఇవి పిల్లలుగా మారుతాయి. అంటే ఈ విధంగా కోళ్ళని పెంచేటటువంటి పద్ధతి. ఈ కోళ్ళు మళ్ళీ తిరిగి గుడ్లు పెట్టి మళ్ళీ ఇట్లా కోళ్ళ యొక్క సంఖ్యను అభివృద్ధి చేసుకుంటూ పోవచ్చు. కానీ కృత్రిమ పద్ధతిలో ఇంక్యుబేటర్లు వాడి వీటిని పిల్లల్ని పెంచడం, తయారు చేయడం జరుగుతుంది. ఆసిల్, చిట్టగాంగ్, గాగూన్ పక్షి రకాలను దేశీయ రకాలు అంటారు. కోళ్ళల్లో చాలా రకాలు ఉన్నాయి. మరి ఇలా ఆసిల్, చిట్టగాంగ్, గాగూన్ పక్షి రకాలను దేశీయ రకాలు అంటున్నాం. భారతదేశంలోని వివిధ పక్షుల్లో అమెరికా, మెడిటరేనియన్, ఇంగ్లీష్ రకాలు చాలా ముఖ్యమైనవి. అంటే భారతదేశంలోనే విదేశానికి సంబంధించినటువంటి పక్షులను మనం ఇక్కడ పెంచుతున్నాం. వాటిలో ఇవి ముఖ్యమైనవి అని చెప్తాం. గుడ్లు పెట్టడానికి మెడిటరేనియన్ రకం మంచి మాంసాన్ని ఇవ్వటానికి ఇంగ్లీష్ రకం కోడి మేలైందని చెప్తాం. అంటే మంచి మాంసాన్ని ఇవ్వడానికి అయితేనో ఇంగ్లీష్ రకం కోడి, మరి అదే గుడ్లు పెట్టడానికైతే మెడిటరేనియస్ అనేటువంటి రకానికి సంబంధించినటువంటిది మనకి ఉపయోగపడుతుంది అనేది గుర్తుపెట్టుకో. ఇక్కడ మనం మంచి మాంసాన్ని ఇచ్చే కోడి అని మన క్వశ్చన్స్లో అడిగినప్పుడు మనం చెప్పగలిగేటట్టుగా ఉండాలి. అమెరికన్ రకం గుడ్లను, మాంసాన్ని కూడా అధికంగా ఇస్తాయి. అంటే ఇక్కడ గుడ్లు బూడిద రంగులో కూడా ఉంటాయి. అమెరికాకు సంబంధించిన అంటే అమెరికా దేశం సంబంధించిన రకం గుడ్లను ఇస్తుంది, మాంసాన్ని అధికంగా ఇస్తుంది. ఇవి బూడిద రంగులో ఉంటాయి, మన గుడ్లు మాదిరిగా తెల్లగా ఉండవు. కోళ్ళు ఇతర కోళ్లకు హాని కలిగించకుండా వాటి ముక్కులు చివర్ల కత్తిరించడం జరుగుతుంది. అంటే ఎందుకంటే ఈ కోళ్ళన్నీ ఒకే కోళ్ళ ఫారంలో వేయటం, అన్నీ ఒకే ప్లేస్లో పెరగటం, అవి స్వేచ్ఛగా తిరగవు. ఆ ఫారంలోనే ఎన్ని వీటికి అనుకూలంగా ఉంది అన్ని కోళ్ళను దాంట్లోనే వేయటం, అవి అక్కడే పొడుచుకోవటం, ఒక్కోసారి చచ్చిపోవటం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించటం కోసం ఏం చేయాలంటే కోళ్ళు ఇతర కోళ్ళను హాని కలిగించకుండా ఉండాలంటే వాటి ముక్కు చివరల్ని కత్తిరించాలి. కత్తిరిస్తే ఏంటంటే పొడుచుకోగానే ఎమ్మటే వాటికి రక్తం కారకుండా, ఎమ్మటే వాటికి ప్రమాదం జరగకుండా, చనిపోకుండా అవకాశం ఉంటుంది. అంటే ఈ పద్ధతి అన్ని కోళ్ళకు కొద్ది పెద్దగా అవుతున్న కొద్దిగా వాటి ముక్కు కట్ చేసుకుంటూ పోతారు. ఈ పద్ధతిని మనం డీబిక్కింగ్ అంటారు. డీబిక్కింగ్ అంటే ఏంటంటే కోళ్ళు ఇతర కోళ్లకు హాని కలిగించకుండా వాటి ముక్కులను కత్తిరించడం, వాటి ముక్కుల చివరలను కత్తిరించే పద్ధతిని డీబిక్కింగ్ అని చెప్పి మనం ఇక్కడ అంటాం. కోళ్ల పరిశ్రమలో బ్యాక్టీరియా వైరస్ శిలీంధ్ర వ్యాధులు వస్తున్నాయి. కోళ్ళకు కూడా చాలా జబ్బులు వస్తున్నాయి. వీటిలో సాధారణ బ్యాక్టీరియా వ్యాధులు కోళ్ళు కలరా, సాల్మానిలోసిస్ మరియు కొరైజాల్ అనేటటువంటి వ్యాధులు ఈ శిలీంధ్రాల వల్ల, వైరస్ల వల్ల మరి ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే వీటిని మనం పెంచుతున్నాం కాబట్టి, మనం ఫారాల్లో పెంచుతున్నాం కాబట్టి వీటికి ఎప్పటికప్పుడే ఇంజక్షన్లు వేయటం, ఎప్పటికప్పుడే వాటికి మరి సరైనటువంటి మందుల్ని వాడుతూ వాటిని పెంచాలి. అంటే ఏదో గాలికి పెంచడం అంటే కుదరదు. అంటే వాటికి రోగాలు ఎక్కువ ఒక్కడనే ఉంటాయి కాబట్టి ఆ పరిసరాల వల్ల వాటి వల్ల రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి తగ్గట్టు మనం కొన్ని ఆ వ్యాధులు నివారించేటట్టు కూడా మనం చూడాలి. ఎక్కువ భయపడే వైరస్, కోళ్ళకు వచ్చేటటువంటి ఎక్కువ భయపడే వైరస్ ఒకటి ఉంది, మెయిన్ మచూచి, కొక్కెర వ్యాధి. అంటే ఈ 2 వ్యాధులు, కొక్కెర రోగం వచ్చి చచ్చిపోయిందంటారు. కోడికి ఏమైందంటే కొక్కెర రోగం వచ్చి చనిపోయిందంటారు. అంటే కొక్కెర రోగం వచ్చి చనిపోవటం, మచూచి వ్యాధి రావటం, మచూచి పోయటం. అంటే ఇట్లా మనుషులకి ఒకప్పుడు మచూచి ఉండేది, అంటే ఆ మచూచి ఇలాగా కోళ్ళకు కూడా మచూచి వ్యాధి కలిగే అవకాశం ఉంది.
అట్లా మరి ఈ మధ్య కాలంలో ఈ 2 వ్యాధులు కాక బర్డ్ ఫ్లూ అనేటటువంటిది బాగా వ్యాప్తి చెందింది. బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోళ్ళని తినకుండా ఉండేది. అప్పుడప్పుడు మన పేపర్లో బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోళ్ళకి బాగా అంటే వాటిని భయపడి కూడా కొద్ది రోజుల పాటు ఈ కోడి మాంసం తినకుండా ఉండేవాడు. అంటే ఎక్కువ భయపడేది మాత్రం ఈ 3 మచ్చూచి, కొక్కెర వ్యాధి, బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వల్ల కోళ్ళకి ఎక్కువగా జబ్బులు వచ్చే అవకాశం. ఇకపోతే ఆవులు గేదెల ప్రభజనం అంటే ఇక్కడ ఒక జీవికి చెందిన 2 జాతుల మధ్య జరిగే సంపర్కాన్ని సంకర ప్రభజనం లేకపోతే సంకరణ లేకపోతే బాహ్య ప్రభజనం అంటారు. అంటే ఒకే జీవికి చెందిన 2 జాతుల మధ్య అంటే ఒకే జీవికి చెందిన 2 జాతుల మధ్య సంపర్కాన్ని సంకర ప్రభజనము లేకపోతే సంకరణం, బాహ్య ప్రభజనం అని చెప్పి మనం ఇక్కడ అంటున్నాం. అంటే ప్రభజనం ఆవులు గేదెల సంకరణకు 2 పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి కావలసిన రకానికి చెందిన ఎద్దులను తెచ్చుకొని వాటికి మన దేశీయ జాతులకు మధ్య సంపర్కం జరపటం. అంటే ఇక్కడ ఆవులు గేదెల సంకరణకి కొన్ని పద్ధతులు ఉపయోగించేస్తున్నారు. మొదటి పద్ధతి కావలసిన రకానికి అంటే మనకి ఏ అయితే విత్తనం అవసరమో, ఏ అయితే జాతుల యొక్క దూడలు అవసరమో, జాతుల యొక్క ఆవులు అవసరమో, ఆవు దూడలు కానీ గేదె దూడలు కానీ అవసరమో వాటిని తెచ్చుకొని మన దేశీయ జాతులకు మధ్య సంపర్కం జరపటం. అలాంటి ఎద్దులను తీసుకొచ్చుకొని అట్లాంటి గిత్తలను తీసుకొచ్చుకొని వీటి మధ్య సంపర్కం జరిపినట్టయితే వాటికి పుట్టేటటువంటి దూడలు మరి మనం ఏదైతే కావలసినటువంటి రకం అన్నామే ఆ కావలసినటువంటి రకానికి చెందిన ఎద్దులు అన్నాం కదా, ఆ ఎద్దులకు సంబంధించినటువంటి దూడల్ని మనం పొందవచ్చు. ఈ ప్రభజనంలో ఈ సమస్యలను పరిష్కరించడానికి 3 మార్గాలను కనిపెట్టబడినవి. అవి 1 కృత్రిమ గర్భధారణం, 2 సూపర్ ఓవ్యులేషన్, 3 పిండ మార్పిడి విధానం. అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి లక్షణాలు కలిగినటువంటి వాటిని మనం పొందాలంటే కొన్ని వేర్వేరు పద్ధతులను ఉపయోగించాలి. అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి పశువులు వాటి మధ్యలోనే ఆ జీవుల మధ్యలోనే రక్త సంబంధాలు ఉన్నా కూడా ఆ జీవుల మధ్యనే సంపర్కం జరిగి ఆ జీవుల మధ్య వచ్చేటటువంటి సంతానోత్పత్తి ఆ జీవులు మరి సరైనటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కాబట్టి వివిధ రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించుకుంటూ వివిధ రకాల లక్షణాలు కలిగినటువంటి మరి ఉపయోగకరమైనటువంటి లక్షణాలు పొందే పద్ధతిలో ఇలాంటి ఇలాంటి ప్రభజన సమస్యల్ని పరిష్కరించడం ఇలాంటి వాటిని ఉపయోగించుకోవాలి. కృత్రిమ గర్భధారణ, ఇంకోటి సూపర్ ఓవ్యులేషన్, పిండ మార్పిడి విధానం అంటే ఏంటో తెలుసుకుందాం. మొదట్లో వీటిని వేరువేరుగా చేసేవారు. ప్రస్తుతం మేలు జాతుల ఆవుల ఉత్పత్తి కొరకు ఈ 3 కలిసి ఉపయోగిస్తున్నారు. మొదట్లో ఈ వేరువేరుగా చూసేవాళ్ళం. ప్రస్తుతం మేలు జాతుల ఆవుల ఉత్పత్తి కొరకు ఈ 3 ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఈ 3 పద్ధతుల్ని కృత్రిమ గర్భధారణ అంటే ఈ పద్ధతిలో పరిశుద్ధమైన పరిస్థితులలో ఎద్దుల నుండి శుక్లాన్ని సేకరించి 196 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నత్రజని రూపంలో గడ్డ కట్టించి నిల్వ చేస్తారు. ఈ పద్ధతిలో కృత్రిమ గర్భధారణ పద్ధతి మనం గ్రామాల్లో చూస్తున్నాం. చాలా చోట్ల మరి మన పశువులు ఎదకొచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకుపోయి ఇంజెక్షన్ చేయించుకొని వస్తున్నారు. అంటే ఆ ఇంజెక్షన్ అంటే ఏంటి? ఆ ఇంజెక్షన్ అంటే అక్కడ ఆ పశువుల హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టరు అక్కడ ఆయన దగ్గర నిల్వ ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎద్దుల నుండి శుక్రాన్ని సేకరించి దాన్ని నిల్వ ఉంచినటువంటి శుక్రం ఉంటుంది. దాన్ని ఇంజెక్షన్ రూపంలో ఈ ఏదైతే ఎదకొచ్చినటువంటి ఆవు కానీ గేదె కానీ ఉంటే దానికి ఇంజెక్షన్ రూపంలో పంపించటం వల్ల అది ఏమవుతుందంటే ఆ విధంగా దాన్ని కృత్రిమ గర్భధారణ అది ఎట్లా 196 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నత్రజని ద్రావణంలో గడ్డించి నిల్వ చేసే పద్ధతి. అట్లా నిల్వ చేసిన తర్వాత మళ్ళీ తీసి ఇలా
పశువుల అంటే ఆవుల యొక్క ఇంజెక్షన్ ద్వారా గర్భధారణ చేయటం అనేది జరుగుతుంది. ఈ స్థితిలో 10 నుండి 12 సంవత్సరాల వరకు చైతన్యవంతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏదైనా మేలు రకమైనటువంటి మనకు కావాల్సినటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి లాభదాయకరమైన లక్షణాలు కలిగినటువంటి ఏదైతే ఒక ఎద్దు యొక్క వీర్యాన్ని తీసుకొని భద్రపరిచితే అది 10 నుంచి 12 సంవత్సరాల వరకు చైతన్యవంతంగా ఉంటాయి. అంటే ఆ ఎద్దు చనిపోయినా వాటికి సంబంధించిన మన ఏరియాలో లేకుండా ఎక్కడో ప్రాంతం నుంచి కూడా తీసుకొచ్చుకున్నటువంటి వీర్యాన్ని ఇక్కడ భద్రపరిచి విదేశాల నుంచి వచ్చినటువంటి కొన్ని లాభకరమైనటువంటి వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం ఉన్నటువంటి పశువులకు అందిస్తే వాటికి గర్భధారణ జరిపినట్టయితే మనం కొన్ని లాభాలు పొందొచ్చు. అంటే దీన్ని నిల్వ చేసి అంటే ఈ వీర్యాన్ని 10 నుంచి 12 సంవత్సరాల వరకు సైతం నిల్వ చేయగలుగుతాం. అంటే దీన్ని 196 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నత్రజని ద్రావణంలో గడ్డగట్టించి ఉంచడం జరుగుతుంది ఫ్రిడ్జ్లో. ఆ తర్వాత దీన్ని ఈ స్థితిలో ఉన్న శుక్లాన్ని దేశంలోని నలుమూలలకు పంపి ఆవులు వేడిలో ఉన్నప్పుడు శుక్లాన్ని గది ఉష్ణోగ్రతకు వెచ్చబరిచి ఆవుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా గర్భం వచ్చేటట్టు చేస్తారు. దీన్నే కృత్రిమ గర్భధారణ అంటారు. అంటే మనం ఇది 196 డిగ్రీల సెంటీగ్రేడ్ల వద్ద అది గడ్డగట్టినప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ గది ఉష్ణోగ్రతకు వెచ్చబరిచి ఆవులోకి ప్రవేశపెట్టు అంటే ఇలా గర్భం వచ్చేటట్టుగా చేయటం దీన్నే కృత్రిమ గర్భధారణ. ఇది ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతుంది బాగా. అంటే కృత్రిమంగా అట్లా చేయటం వల్లనే మన ఆవులకు జెర్సీ ఆవుదోళ్ళు, మన ఆవులకు వేరే ఇంకో రకం ఒంగోలు గిత్తలు, అలాగే అట్లా ఒక ప్రాంతంలో బాగా ఉన్నటువంటి వాటి ఇంకో ప్రాంతానికి అట్లా ఈ శుక్ల మార్పిడి ద్వారా శుక్లాన్ని భద్రపరిచి ద్వారా ఇది దేశంలో ఉన్నటువంటి నలుమూలకు కూడా విస్తరింపజేసి అలాంటి మేలు రకమైనటువంటి జాతిని ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతిలో పొందవచ్చు. శుక్ల కణాలు అండాలను ఫలదీకరణం చేస్తాయి. అంటే ఆవు వేడిగా ఉన్నప్పుడు అక్కడ అండాలు విడుదలయ్యే సమయంలో ఈ శుక్ర కణాలంటే వీటిని ఇంజెక్షన్ ద్వారా పంపించినప్పుడు గర్భధారణ జరిగినప్పుడు లోపల పోయిన తర్వాత ఇవి అండాలతో ఫలదీకరణం జరుగుతాయి. ఫలదీకరణ జరిగి ఎక్కువ సందర్భాల్లో ఆవులు గర్భం ధరిస్తాయి. తప్పనిసరిగా 90%, 100కు 90, 98, 99% ఈ గర్భం ధరించే అవకాశం ఉంది ఆ సందర్భంలో. అంటే ఈ శుక్రకణాలు ఆ అండాలతో ఐక్యం అంటే అది వేడి మీద ఉన్నప్పుడు ఎద మీద ఉన్నప్పుడు కంపల్సరీ అక్కడ అండాలు విడుదల కావటం అనేది జరుగుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ శుక్రకణాలు అండాలతోటి ఐక్యం కావటం అనేది జరుగుతుంది. ఒక ఎద్దు నుంచి లభించిన శుక్రాన్ని నిల్వ చేసి దాదాపు 3000 ఆవులకు గర్భధారణ చేయొచ్చట. ఒక ఎద్దు నుంచి లభించిన శుక్రాన్ని నిల్వ చేసే దాదాపు 3000 ఆవులకి గర్భధారణ చేయవచ్చు అని చెప్పి. అంటే ఇది చూడండి మనం ఎంత బాగా వ్యాప్తి చేయొచ్చో, చాలా వ్యాప్తి చేయొచ్చు. అన్ని ఏరియాల్లో కూడా ఈ ఆవుల ద్వారా మనం అనుకున్నటువంటి కావాల్సినటువంటి లక్షణాలు కలిగిన మేలు రకమైన లక్షణాలు కలిగినటువంటి ఎద్దులని ఆవుల్ని అలాంటి జాతులను మనం ఉత్పత్తి చేయొచ్చు. ఒక ఆవు నుండి ఎక్కువ అండాలను విడుదల చేయించటాన్ని ఆవులకు సేరం గొనెడే ట్రాపిస్ అనే హార్మోన్ను గర్భంలో ఉన్న ఆడగొర్రాల రక్తం నుండి సేకరించి ఎక్కిస్తారు. అంటే ఒక ఆవు నుండి ఎక్కువ అండాలు విడుదల కావాలన్నా కూడా ఆవులు వాటంతటవే వేడిగా ఎదకి రావాల్సిన అవసరం లేకుండా కూడా ఆవులకు ఒక రకమైనటువంటి హార్మోన్ కనుక ఎక్కిస్తే అవి తొందరగా వేడి మీదకి వచ్చి అవి తొందరగా మరి ఇట్లా గర్భధారణ పొందడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఆ హార్మోన్ పేరు, ఇది హార్మోన్ ఎక్కడి నుంచి లభిస్తుందంటే అంటే గర్భంతో ఉన్న ఆడగుర్రాల రక్తం నుండి సేకరిస్తారు. సీరం గొనడోట్రాపిన్స్ అనేటటువంటి హార్మోన్ని వీటికి ఎక్కించినట్టయితే అవి తొందరగా మళ్ళీ తిరిగి వాటికి గర్భధారణ చేయవచ్చు అని చెప్తాం. అంటే ఎక్కువ అండాలను విడుదల చేసేటువంటి పద్ధతిని ఉపయోగించు. దీనివల్ల ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. దీన్నే సూపర్ ఓవ్యులేషన్
అని అంటారు. అట్లా కూడా అంటే ఎక్కువ అండాలను కూడా ఉత్పత్తి చేసుకుంటూ కూడా ఇది వేరే పద్ధతిలో మనం ఇంకోటి చేయొచ్చు. దీని అంటే ఒకటి కంటే ఎక్కువ అంటే ఒకటే అండం విడుదలైతే ఒకసారి ఫలదీకరణం జరుగుద్ది. ఫలదీకరణం జరిగి ఆవు గర్భం దాల్చే అవకాశం. కానీ ఎక్కువ అండాలు విడుదల చేసే పద్ధతిని ఇక్కడ మనం చూద్దాం. అంటే దీన్ని సూపర్ ఓవ్యులేషన్ అంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ అండాలు ఎలా అంటే ఆడగుర్రం గర్భాధారణ సమయంలో ఉన్నప్పుడు దాని నుంచి తీసినటువంటి హార్మోన్ ద్వారా ఈ ఎక్కువ అండాలను విడుదల చేయొచ్చు అని చెప్పి అంటారు. ఇకపోతే పిండ మార్పిడి పద్ధతి. సూపర్ ఓవ్యులేషన్ ద్వారా విడుదలైన అండాలను ఫలదీకరణం చేస్తారు. తర్వాత 4 లేక 5 పిండాలను బయటకు తీసి ఇతర ఆవుల్లోకి ప్రవేశపెడతారు. అంటే ఇక్కడ అక్కడి నుంచి తీసినటువంటి అండాలని వేరే ఆవులోకి ప్రవేశపెట్టి మళ్ళీ తిరిగి వాటిని గర్భధారణ చేసి అటువంటి ఆవుల్ని ఏమంటే క్యారియర్ ఆవులు అంటే ఇవి అంటే ఆవు నుంచి అండాలంటే దాని యొక్క సంతానాన్ని ఇవి క్యారియర్ మోస్తున్నాయి, ఒక జీవిని కనటానికి మోస్తున్నాయి అన్నమాట. అంటే ఇతర జీవుల్లోకి ప్రవేశపెడితే దాన్ని క్యారియర్ ఆవులు అని చెప్పి మనం ఇక్కడ అంటున్నాం. అంటే ఈ పిండాలు క్యారియర్ ఆవుల్లో దూడలుగా ఎదుగుతాయి. ఈ పద్ధతినే పిండ మార్పిడి పద్ధతి అంటారు. పిండాన్ని మార్చినట్టు ఇప్పుడు లెక్క. అంటే అక్కడ జరిగినటువంటి ఫలదీకరణం అంటే ఆ అండాలను తీసుకొని వచ్చి ఇక్కడ ఫలదీకరణం చేసి ఇక్కడ పిండాన్ని పూర్తిగా ఇక్కడ ఈ ఆవులోకి మార్చేస్తున్నాం. ఈ పద్ధతి వల్ల ఒకే సంవత్సరంలో ఒక ఆవు 4 లేక 5 దూడలను ఉత్పత్తి చేస్తుంది. ఒక ఆవు ఎన్ని అండాలను ఉత్పత్తి చేస్తుందో అన్ని అండాలను వేరే ఆవుల్లో ప్రవేశపెట్టి అక్కడ ఒక్కసారి 4 ఆవుల్ని దూడల్ని ఉత్పత్తి చేసేటటువంటి పద్ధతి ఈ పిండ మార్పిడి పద్ధతి ద్వారా మనం చూడవచ్చు. అంటే ఈ పిండ మార్పిడి అనేది ఇప్పుడు బాగా జరుగుతున్నటువంటిది. ఇకపోతే అనువంశికత అంటే మెండల్ అనువంశికత వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయో అవి ఏ విధంగా తర్వాత తరాలకు అందించబడతాయో తెలుసుకోవటం కోసం 1857 సంవత్సరంలో గ్రెగర్ జోహర్ మెండల్ అనే ఆయన పరిశోధనలు ప్రారంభించారు. మెండల్ ఆస్ట్రేలియా దేశానికి చెందిన మత గురువు. అంటే అనువంశికత ఇప్పుడు ఈరోజు ఈ జీవావరణంలో ఈ భూమి మీద అనేక రకమైనటువంటి జీవజాతి ఉంది, అనేక రకమైనటువంటి జంతువులు మొక్కలు ఉన్నాయి. వీటిలో ఏ జంతువును మనం పరిశీలించి చూసినా ఆ జంతువు తన సంతానోత్పత్తిలో తనను పోలినటువంటి మొక్కలను ఉత్పత్తి చేస్తుంది. ఆ జీవి ఒక మొక్కను తీసుకున్నట్టయితే తనను పోలినటువంటి మొక్కల్ని ఉత్పత్తి, ఒక చిక్కుడు విత్తనం తీసుకున్నట్టయితే దాన్ని నాటితే తనను పోలినటువంటి లక్షణాలనే ఇస్తుంది. అలాగే ఒక కుక్కను తీసుకుంటే తనను పోలినటువంటి సంతానాన్ని ఇస్తుంది. అట్లా ప్రతి జీవి తమను పోలినటువంటి జాతిని అందించటం జరుగుతుంది. మరి దీన్ని మనం ఏమన్నాం అంటే వంశపారంపర్యంగా అంటే అయ్యే లక్షణాలు అదే ఆకారం ఆ విధంగా రావటం జరుగుతుంది. అయితే ఇది తరతరాలుగా అవి ఏ విధంగా అంటే వైవిధ్యాలు ఎలా ఏర్పడుతున్నాయి, సేమ్ అలాగే ఏర్పడటం ఎలా జరుగుతుంది, మరి అలా ఆకారమే ఆ రూపమే రావటం ఎలా జరుగుతుంది. ఒక తండ్రిని పోలినట్టు కొడుకు, ఆ తల్లిని పోలినట్టు కుమార్తె, అట్లనే దూడను ఆవును పోలినట్టు తన యొక్క దూడ, ఈ విధంగా ఎలా జరుగుతున్నాయి అలాంటి ఇదంతా కూడా మెండల్ అనేటటువంటి శాస్త్రవేత్త 1857 సంవత్సరంలో మరి అనేక పరిశోధనలు చేశాడు దీని మీద, ఈ తరాల మీద, రాబోయే ఒక తరానికి ఇంకో తరానికి జరుగుతున్న మార్పుల మీద. ఈ మెండల్ ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి మత గురువు. మెండల్ అనేక మొక్కలను పరిశీలించింది. బఠానీ మొక్కను ప్రయోగాలు చాలా అనుకూలమని నిర్ధారించుకున్నాడు. బఠానీ మొక్కల మీద ఎక్కువ ప్రయోగాలు చేశాడు. మరి దాదాపు 34 రకాలకు చెందిన 10,000 బఠానీ మొక్కలపై అధ్యయనం చేశాడు. మరి ఈ మొక్కలు ఎలా మార్పు చెందుతున్నాయి, ఇటు వంశపారంపర్యంగా ఎలా మొక్కల్ని అందిస్తుంది, వీటిలో అనువంశిక లక్షణాలు ఏమిటి అని అనేక పరిశోధనలు మెండల్ తన కొన్ని ప్రయోగాలను చేసుకుంటూ వచ్చాడు. అయితే ఎక్కువగా బఠానీ మొక్క లాంటి దాంట్లో అయితే ఎక్కువగా మనం పరిశోధనలు చేయవచ్చని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాడు. దాదాపు 34 రకాలకు చెందిన 10,000 బఠానీ మొక్కలంట. అంటే బఠానీ మొక్కల్లో కూడా వేర్వేరు రకాల బఠానీలు ఉన్నాయి. ఆ వేర్వేరు రకాల బఠానీల్లో 34 రకాల బఠానీలు అంట.
మరి ఒక్కొక్క రకం నుంచి మరి కొన్ని వేల తీసుకున్నాడు. 10,000 బఠానీ మొక్క మొత్తం మేము 10,000 అధ్యయనం చేశాడు. దాని జీవితాన్ని ఇటువంటి దీని మీద ఎక్కువగా పెట్టి ఈ అధ్యయనం వైపు నడిచాడు. అనువంశికత జీవుల విశిష్ట లక్షణాలు లక్షణాంశాలుగా బహిర్గతం అవుతాయని, ఎల్లప్పుడూ ఒక లక్షణానికి కారణమైన ఒక జత కారకాలను కలిగి ఉంటాయని మెండల్ పరికల్పన చేశాడు. అంటే అనువంశికత అంటే ఏంటి అసలు? జీవులు విశిష్ట లక్షణాలు లక్షణాంశాలుగా అంటే ఆ జీవులకున్న లక్షణాలు లక్షణాంశాలుగా ఎలా బహిర్గతం అవుతాయి. ఎల్లప్పుడూ ఒక లక్షణానికి కారణమైన ఒక జత కారకాలను కలిగి ఉంటాయని మెండల్ పరికల్పన చేశాడు. అంటే తమను బోలినటువంటి తమ సంతతిని జనకుని బోలినటువంటి లక్షణాలు మరి పుట్టినటువంటి తర్వాత తరం వారికి అందించబడతాయని, ఆ విధంగా కొన్ని కారకాలు ఉంటాయని చెప్పి మెండల్ ఒక పరికల్పన చేశాడు. అనువంశికత అలాగే ప్రత్యేకతలను కలిగించే లక్షణాంశాలు ఒకే రకంగా కలిగిన జీవులు వాని జనాభాలు ఇంకా చాలా ఉంటాయని కూడా మెండల్ భావించాడు. అంటే ఇక్కడ ప్రత్యేకతలను కలిగించే లక్షణాంశాలు ఒకే రకంగా కలిగిన జీవులు వాని జనాభాలు ఇంకా ఎక్కువగా కూడా ఉంటాయని మెండల్ భావించడం జరిగింది. ప్రస్తుతం ఆయా లక్షణాంశాలను చూస్తే బఠానీ మొక్కల జనకతరంలోనూ అదే లక్షణాలు తప్పక ఉంటాయని మెండల్ ఊహించాడు. అంటే దీన్ని బట్టి దీని ముందు ఉన్నటువంటి మొక్క కూడా ఏ లక్షణాలు ఉంటాయని చెప్పి ఊహించడం జరిగింది. విత్తనాల లక్షణాంశాలను తప్పనిసరిగా వాటి జనకతరం నుండి పొంది ఉండవచ్చు అని చెప్పి ఈయన ఊహించాడు. ఇప్పుడు ఉన్నటువంటి మొక్కలు వచ్చినటువంటి అంతకుముందు మొక్క యొక్క లక్షణాలను బట్టే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే ఇలాంటి లక్షణాలనే అనువంశిక లక్షణాలు అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే తల్లిదండ్రుల నుండి తమ పిల్లలకు సంక్రమించే ఇలాంటి లక్షణాలనే అనువంశిక లక్షణాలు, వంశపారంపర్యంగా వచ్చినటువంటి లక్షణాలు అంటారు. వాళ్ళ వంశం గురించి చెప్తుంటారు. అంటే వాళ్ళ వంశంలో ఇలా వచ్చిందంటే అంటే ఆ వంశంలో ఉన్నటువంటి లక్షణాలు తమ తర్వాత వంశం వాళ్ళకు కూడా అందించటం. అంటే ఇక్కడ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే ఇలాంటి లక్షణాలనే అనువంశిక లక్షణాలు లేదా అనువంశిక గుణాలు అని కూడా అంటారు. ఓ తండ్రికి ఉండేటటువంటి లక్షణాలు, తండ్రికి ఉండేటటువంటి కలర్ కానీ, తండ్రికి ఉండేటటువంటి ఆకారం కానీ, మరి ఇవన్నీ కూడా ఇంకా అవే కాకుండా ఇంకా చాలా లక్షణాలు ప్రవర్తనలో కూడా కొన్ని లక్షణాలు తండ్రి నుంచి కుమారునికి అందించబడుతున్నాయి. అంటే ఈ లక్షణాలని అంటే దీన్ని జన్యు సమాచారం అని కూడా అంటారు. అందించేదాన్ని ఒక సమాచారం తండ్రిలో నుంచి కుమారునికి కూతుర్లకు తమ సంతతికి అందించేటటువంటి పద్ధతిని జన్యు సమాచారం అని కూడా అంటారు. అలాగే విత్తనాల రంగు, విత్తన కవచం, కాండం, పొడవు మొదలగునవి కూడా అనువంశిక లక్షణాలే అని మెండల్ అభిప్రాయం. ఇవన్నీ కూడా అనువంశిక లక్షణాల ద్వారానే అంటే ఈ వంశపారంపర్య లక్షణాల ద్వారానే తర్వాత జాతికి అందుతున్నాయని చెప్పి మెండలు చెప్పడం జరుగుతుంది. విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొంది ప్రక్రియను అనువంశికత అంటారు. విభిన్న లక్షణాల తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియను అనువంశికత అంటారు. ఇలాగే అనువంశికత వలన ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు అందించడాన్ని వంశపారంపర్యం కూడా అంటారు. వంశపారంపర్యంగా వచ్చినాయి అంటారు. ఆడిపోతాయి వాళ్ళ వంశబుద్ధులు అని అంటారు. అంటే వంశపారంపర్యంగా నిజంగానే కొన్ని లక్షణాలు వస్తున్నాయి ఆ వంశపారంపర్యంగా. అంటే అవి సాధారణంగా ఎలాంటి లక్షణాలు మనం ఇంతకుముందు చూసినప్పుడు అంటే రంగులో కానీ, కొన్ని లక్షణాల్లో కానీ, పెరుగుదలలో కానీ, ఆకారంలో కానీ, దేంట్లో కొన్ని లక్షణాల్లో రావచ్చు. అంటే విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియను అనువంశికత అన్న. ఈ అనువంశికత వలన ఒక తరం నుండి మరో తరానికి లక్షణాలు అందించటాన్ని వంశపారంపర్యం అని కూడా అంటాం అనేది మనం తెలుసుకోవాలి. వంశపారంపర్యం అంటే జన్యువులు ప్రతి గుణం లేదా ఒక లక్షణం ఒక జత కారకాలు లేదా యుగ్మ వికల్పకాలు అంటే ఒకే లక్షణానికి చెందిన భిన్న కారకాల ద్వారా బహిర్గతమవుతాయని మెండల్ పరికల్పన చేశాడు.
అంటే ప్రతి గుణం లేదా లక్షణం ఒక జత కారకాలు లేదా యుగ్మ వికల్పకాలు అంటే కారకాలు కానీ యుగ్మ వికల్పకాలు కానీ అంటే ఒకే లక్షణానికి చెందిన భిన్న కారకాల ద్వారా బహిర్గతం అవుతాయని మెండల్ రూపకల్పన చేశాడు. మెండల్ ఈ విషయాల మీద మనకి తెలియజేశాడు. ప్రస్తుతం ఈ కారకాలనే జన్యువులు అంటున్నారు. జన్యువులు అంటే ఇక్కడ జన్యువులు జీన్స్ అంటే జీన్స్ అని అంటారు. అంటే జీన్స్ని వాళ్ళ అందిపుచ్చుకున్నారంటాడు. జీన్స్ వచ్చాయి, వాళ్ళ నాన్న జీన్స్ వచ్చాయి, వాళ్ళ తాత జీన్స్ వచ్చాయి అంటారు. జీన్స్ రావటం ఏంటి అంటే ప్రస్తుతం వాటిని మనం జీన్స్ అని పిలుస్తున్నాం. అంటే ఆ లక్షణాలనే ఈడ జీన్స్ అంటాం. లక్షణాలు రావటాన్ని మనం జీన్స్ అంటాం. అంటే ఇక్కడ జన్యువు అనేది ప్రతి కణ కేంద్రకంలో ఉండే ఒక కేంద్రక ఆమ్లపు అంటే డిఎన్ఏ యొక్క ఒక భాగం జన్యువు అంటే. మరి ఇలాంటి జన్యువులు ఎన్నో ఉంటాయి, ఇలాంటి జన్యువులు చాలా ఉంటాయి. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు జన్యువులు అంటే జీన్స్ అంటే ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను మనం జీన్లు అంటాం. అంటే జన్యువు అనేది ప్రతి కణ కేంద్రకంలో ఉండే ఒక కేంద్రక ఆమ్లపు అంటే డిఎన్ఏ యొక్క ఒక భాగం, డిఎన్ఏ భాగం. ఇలాంటి ఎన్నో ఉన్నాయి జన్యువులు అని చెప్పచ్చు. ఇది ఒక లక్షణం లేదా గుణాన్ని బహిర్గతపరచడాన్ని నియంత్రించే అంశం. వైరస్లో లక్షణాలని ఆర్ఎన్ఏ నియంత్రిస్తుంది. ఆర్ఎన్ఏ అంటే ఇది ఒక లక్షణము లేదా గుణాన్ని బహిర్గతపరచడాన్ని నియంత్రించే అంశం. వైరస్లలో ఈ లక్షణాలను ఆర్ఎన్ఏ నియంత్రిస్తుందంట. ఈ లక్షణాలను నియంత్రించేది మరి ఆర్ఎన్ఏ నియంత్రిస్తుందని చెప్పి చెప్తాను. మానవుల్లో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? మనలో లక్షణాలు వంశపారంపర్యంగా వచ్చినట్టుగానే పుట్టే శిశువు యొక్క లింగ నిర్ధారణలో కూడా వంశపారంపర్య కారకాలు ఉంటాయి. ప్రతి మానవ కణంలో 23 జతల అంటే 43 క్రోమోజోములు ఉంటాయి. మానవుల్లో లింగ నిర్ధారణ అంటే ఒక శిశువు జన్మించేటప్పుడు ఎలా ఆడ మగ జన్మించేటప్పుడు ఆడే ఎందుకు జన్మిస్తుంది, మగ ఎందుకు జన్మిస్తుంది, వరుసమటి 5 అమ్మాయిలు పుడుతున్నారు, వరుసమటి 5 అబ్బాయిలు పుడుతున్నారు, ఒక్కోసారి వరుసమటి ఒకళ్ళు అబ్బాయి ఒకళ్ళు అమ్మాయి, అట్లా ఒక క్రమ పద్ధతి అనేది లేదు. అంటే ఎలా సాధ్యమవుతుంది ఇది అంటే ఇక్కడ లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? కొంతమంది పుట్టేటటువంటి పిల్లల్లో ముందే గర్భిణీగా ఉన్నప్పుడే మా అబ్బాయి పుట్టబోతున్నారు, అమ్మాయి పుట్టబోతున్నారు అని చెప్తారు. అంటే ఇక్కడ లింగ నిర్ధారణ మొదటే జరిగింది ముందే తెలుస్తుంది డాక్టర్లు కూడా. అయితే దీన్ని ముందే తెలుసుకొని కొంతమంది ఇలా ముందే చెప్తున్నారు, ముందుగా లీక్ అవుతుందన్నమాట. అయితే దీన్ని ముందే చెప్పొద్దని ఇప్పుడు నిషేధం కూడా ఉంది. అలా చెప్పినట్టయితే దానికి పనిష్మెంట్ కూడా ఉంది డాక్టర్లకు కానీ ఒకళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళకు కూడా ప్రయత్నించినటువంటి వాళ్ళకి. అంటే మనలో లక్షణాలు వంశపారంపర్యంగా వచ్చినట్టుగానే పుట్టే శిశువు యొక్క లింగ నిర్ధారణలో కూడా ఈ వంశపారంపర్య కారకాలు ఉంటాయి. ప్రతి మానవ కణంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయని చెప్తాను. వానిలో 23 జతల శారీరక క్రోమోజోములని 22 జతలు శారీరక క్రోమోజోములు, 1 జత లైంగిక క్రోమోజోమ్. అంటే 23 జతల్లో 22 జతలు ఆటోజోమ్స్ అన్నారు, మిగిలినవి 1 జత లైంగిక క్రోమోజోమ్స్ అని చెప్పి అంటున్నాం. అంటే లైంగిక క్రోమోజోమ్స్ వల్ల మనం ఇక్కడ లింగ నిర్ధారణ చేయొచ్చు. అంటే మొత్తం మీద ఉన్నటువంటి 23 జతల క్రోమోజోమ్స్లో 22 జతలు ఆటోజోమ్స్ అంటే శారీరక క్రోమోజోమ్స్, మిగిలిన 1 జత లైంగిక క్రోమోజోమ్స్ అన్నాం. కాబట్టి ఈ లైంగిక క్రోమోజోముల వల్ల లింగ నిర్ధారణ చేయవచ్చు అని చెప్పి అంటున్నారు. ఒక ఆడ మగ అనేది ఏడ చేయవచ్చు అని. ఆడవారిలో ఉండే ఏం క్రోమోజోమ్స్ ఉంటాయి, మగవారిలో ఏం క్రోమోజోమ్స్ ఉన్నాయంటే ఆడవారిలో 2 XX క్రోమోజోమ్స్ ఉంటాయి, మగవారిలో XY క్రోమోజోములు ఉంటాయి. అంటే XX క్రోమోజోమ్స్ XY అంటే స్త్రీ సంయోగ బీజాల్లో అండంలో
ఒకే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. అంటే స్త్రీ సంయోగ బీజాల్లో అండంలో ఒకే ఒక ఎక్స్ క్రోమోజోమ్, అంటే రెండు కూడా ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. పురుష సంయోగ బీజాల్లో శుక్రకణాల్లో రెండు రకాలు ఉంటాయి, ఎక్స్ ఉంటుంది, వై క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనం ఇక్కడ గుర్తించాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎక్స్ క్రోమోజోమ్ను కలిగినవి వై క్రోమోజోమ్ ఉన్న శుక్రకణము, మరి అలాగే ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న అండముతో కలిస్తే ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ కలిగి ఉన్నాయి. అయితే వై క్రోమోజోమ్ ఉన్నటువంటి శుక్రకణం ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నటువంటి అండంతో కలిస్తే, అంటే ఇక్కడ తల్లిదండ్రుల నుంచి మగవారి నుంచి ఒక క్రోమోజోమ్, ఒక జత సెక్స్ క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు, లింగ నిర్ధారణ చేసే క్రోమోజోమ్స్ ఒక జత ఉన్నప్పుడు, ఆడవారిలో ఒక జత ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్, మగవారిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఫలదీకరణం జరిగేటప్పుడు ఈ శుక్రకణం ద్వారా వచ్చేటటువంటి క్రోమోజోమ్స్లు, అంటే జన్యుపరంగా వచ్చేటటువంటి వాటిలో, మరి అలాగే ఈ 23 క్రోమోజోమ్స్లో 22 జతల క్రోమోజోమ్స్ కూడా కొన్ని విషయాలను బహిర్గతం చేస్తాయి 22 జతల్లో. కానీ ఇంకొక జతలో బహిర్గతం చేసేది ఏంటంటే ఆడ మగ అనేది బహిర్గతం చేస్తుంది. అంటే స్త్రీలో ఉన్నటువంటి XX క్రోమోజోమ్లో ఒక X క్రోమోజోమ్తో, పురుషుల్లో ఉన్నటువంటి XY క్రోమోజోమ్లో ఒక X క్రోమోజోమ్ కానీ Y క్రోమోజోమ్, సపోజ్ Y క్రోమోజోమ్ తీసుకున్నట్టయితే Y పురుషుల్లో ఉన్నటువంటి Y క్రోమోజోమ్ స్త్రీలో ఉన్నటువంటి X క్రోమోజోమ్తో కలిసి ఫలదీకరణం జరిగినప్పుడు అక్కడ ఈ క్రోమోజోమ్స్ ఇలా సరఫరా అయినప్పుడు శిశువు అబ్బాయిగా అవుతాడు, శిశువు అబ్బాయిగా జన్మిస్తాడు. అంటే అలా కాకుండా పురుషుల్లో ఉన్నటువంటి X క్రోమోజోమ్ స్త్రీలో ఉన్నటువంటి X క్రోమోజోమ్ ఈ జన్యు సమాచారంలో వచ్చినప్పుడు రెండు ఐక్యమై ఈ రెండు ఇక్కడ ప్రస్ఫుటత అయినప్పుడు అక్కడ అమ్మాయిగా మనం చెప్పవచ్చు, అమ్మాయి అవుతాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కటే గుర్తుంచుకోవాల్సింది, స్త్రీలలో XX క్రోమోజోమ్స్, పురుషుల్లో XY క్రోమోజోమ్స్. Y క్రోమోజోమ్ మాత్రం వచ్చినప్పుడే రెండు క్రోమోజోమ్లో Y క్రోమోజోమ్, స్త్రీల్లో ఉన్నటువంటి X క్రోమోజోమ్, ఈ XY క్రోమోజోమ్లు కలిపి ఇంకొక జత పుట్టబోయే పిల్లల్లో ఏర్పడతాబోతున్నాయి. కాబట్టి XY అనే క్రోమోజోమ్స్ వచ్చినప్పుడు అక్కడ నిర్ణయం ఏం జరుగుతుందంటే మగ, అంటే అబ్బాయి, శిశువు అబ్బాయి అవుతాడని. X క్రోమోజోమ్స్ వచ్చినట్టయితే అది శిశువు అమ్మాయిగా రూపుదిద్దుకుంటుందని చెప్పవచ్చు. అంటే తిరిగి తల్లిలో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఏంటి, ఆడవారిలో ఉన్న XX క్రోమో, అంటే మళ్ళీ XS క్రోమోజోమ్ ఉంటే మళ్ళీ అమ్మాయిగా అని చెప్పడానికి వీలుంది. అంటే ఇట్లా మానవుల్లో లింగ నిర్ధారణ చూడవచ్చు. వాల్టన్ స్టాటస్ మరియు థామస్ హాంట్ మోర్గాన్లు 1956వ సంవత్సరంలో చిన్న ఈగ డ్రాసోఫిలా మొలానోగాస్టర్ అనేటటువంటి దాని గురించి కొలంబియా యూనివర్సిటీలో అధ్యయనం చేశారు. అంటే ఇక్కడ ఒక ఈగని తీసుకొని దాన్ని అధ్యయనం చేయటం ద్వారా డ్రాసోఫిలాలో లింగ నిర్ధారణ సహనగ్నత లక్షణాలను కనుగొనేటప్పుడు లక్షణాలు కారణమయ్యే జన్యువులు క్రోమోజోములో ఉన్నట్టు నిర్ధారించబడింది. అంటే డ్రాసోఫిలాలో లింగ సహలగ్నత లక్షణాలను కనుగొనేటప్పుడు లక్షణాలు కారకమయ్యే లక్షణాలు కారకమయ్యే జన్యువులు క్రోమోజోమ్లో ఉన్నట్టే ఎక్కడి నుంచో అవుతుంది, దేని ద్వారా జరుగుతుంది, ఆవిష్కరణ ఎవరు చేశారు ఫస్ట్, అంటే ఈ ఆవిష్కరణ ఎట జరుగుతుంది అన్నప్పుడు ఈ విధమైనటువంటి ప్రయోగం చేసినప్పుడు ఇక్కడ క్రోమోజోమ్స్లో 46 క్రోమోజోమ్స్లో, అంటే 23 జతల క్రోమోజోమ్స్లో, అంటే ఒక జత, అంటే 22 జతలు ఆటోజోమ్స్, ఒక జత సెక్స్ క్రోమోజోమ్స్, ఈ క్రోమోజోముల వలన నిర్ధారించబడిందన్న విషయాన్ని మొట్టమొదటి డ్రాసోఫిలాలో సహలగ్నత లక్షణాలను కనుగొనేటప్పుడు కారకాలు ఏదో గమనించడం జరిగింది. పోతే పరిణామం ఎవల్యూషన్, జీవులు ప్రత్యుత్పత్తి జరిపేటప్పుడు వైవిధ్యాలు ఏర్పడతాయి. ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడే వైవిధ్యాలు ఏర్పడతాయి. జీవిలో కొత్త వైవిధ్యాలైనా మరి సేమ్ వైవిధ్యాలైనా, మరి ఈ వైవిధ్యాలు అనేవి ఎట్లా కనపడతాయి అని అంటే ప్రత్యుత్పత్తి దశలో జరిపేటప్పుడే ఏర్పడుతున్నాయి. ఒక జనాభాలో లైంగిక ప్రత్యుత్పత్తి, DNA అనువాదంలో జరిగే ఏవైనా తప్పులు లేదా మార్పులు ఆ వైవిధ్యాలకు దారితీస్తాయి.
వాటి సంతతికి కూడా అందించబడతాయి. అంటే ఒక జనాభాలో లైంగిక ప్రత్యుత్పత్తి డిఎన్ఏ యొక్క అనువాదంలో అంటే డిఎన్ఏ సరఫరాలో మరి ఆ మార్పులు జరిగేటప్పుడు ఏమైనా కొన్ని తప్పులు జరగవచ్చు, ఏమైనా కొన్ని తేడాలు జరగవచ్చు, మార్పులు జరగవచ్చు. అవే కొత్త వైవిధ్యాలకు దారితీస్తాయి, అవే వాటి సంతతికి కూడా అందించబడతాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. లామార్క్ వాదం, జేమ్స్ వాసిస్ట్ లామార్క్, ఈయన 1774 1829 మధ్యలో ఈయన కొన్ని ప్రయోగాలు చేశాడు. పూర్వపు రోజులలో జీవులలో ఎలాంటి మార్పులు ఉండవని, ఎప్పటికీ ఒకే విధంగా ఉంటాయని ప్రజలు విశ్వసించేవారు. జీన్స్ బాజిస్ట్ లామార్క్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొట్టమొదటి శాస్త్రవేత్త. పూర్వపు రోజుల్లో జీవులు ఎలాంటి మార్పులు ఉండవని, ఎప్పటికీ ఒకే విధంగా ఉంటాయని జనం అనుకునేవాళ్ళు. కానీ లామార్క్ ఏం చెప్పాడంటే జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అలాగేం కాదు, పరిణామ క్రమంలో మార్పులు సంభవిస్తాయి అన్న విషయాన్ని చెప్పాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జిరాఫీలు జింకల వలనే ఉండేవని లామార్క్ అభిప్రాయం భావించేవాడు. కొన్ని వేల సంవత్సరాల కింద ఈ జిరాఫీలు జింకలు ఒక తీరుగునే ఉండేవని, కానీ నేలపైన మరియు చెట్ల కింద కొమ్మల్లో దొరికి ఆహారం లభించకుండా పోయాక ఆహారం కోసం అవి కొరత కారణంగా జిరాఫీలు మెడ దాచి చెట్లపైన ఉన్న శాఖలను ఆకులను అందుకోవాల్సిన అవసరం ఏర్పడి ఉండి, అందువలన మెడ జాపుతూ అలాగే మెడ పొడుగ్గా వచ్చిందన్న విషయాన్ని బాసిస్ట్ లామార్కు ఆయన వాదనలో చెప్పాడు. అయితే ఇక్కడ కానీ అంగస్టన్ వీస్మాస్ అని ఆయన ఈ సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగాలు చేశాడు, పరీక్షించాడు, ఎన్నో ప్రయోగాలు చేశాడు. మరి ఇది నిజమైతే మరి మెడ చాపి అయితే చాపుకుంటూ పోతే తన పుట్టే సంతానం కూడా మెడ చాపుతూనే పుడుతున్నాయని చెప్పే విషయాన్ని లామార్క్ చెప్పినటువంటి విషయాల్లో. కానీ ఇక్కడ అగస్టిన్ వీస్మాస్ అనే ఆయన ఈ సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగాలు చేసి పరీక్షించాడు. ఎలా ప్రయోగాలు చేశాడంటే అతడు ఎలుకలపై ప్రయోగాలు చేసేటప్పుడు ఆయన ఎలుకలకు ఉన్నటువంటి తోకలు తొలగించుతూ పోయాడు చాలా వాటిని. అవి తిరిగి సంతానోత్పత్తి జరిపినప్పుడు వాటికి జన్మించినటువంటి ఎలకల్లో మామూలుగా తోకలతోనే జన్మించాయి. తోకలు రాయకుండా పోల. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మరి తిరిగి ఆ తోకలు ఎందుకు వచ్చాయి అని చెప్పి ఆయన వాదన అనేది చేశారు. అంటే కొన్ని లక్షణాలు అంత తీవ్రంగా రావు, కొన్ని లక్షణాలు మాత్రమే మారుతాయి అనేది మన తర్వాత సిద్ధాంతాల్లో మనకు తెలిసాయి, తర్వాత విషయాల్లో. అంటే ఇక్కడ మనం కొన్ని విషయాల్ని బాగా చూసినట్టయితే మెండల్ ఏం కనుక్కున్నాడు, అనువంశిక సిద్ధాంతాన్ని మెండల్ కనుక్కున్నాడు. వంశాభివృద్ధి అంటే వంశపారంపర్యత అంటే ఏంటి, మరి లామార్క్ ఏం చెప్పాడు, అగస్టిన్ ఏం చెప్పాడు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. తర్వాత డార్వినిజం, చార్లెస్ రాబర్ట్ డార్విన్ ప్రకృతి వరణం అనే ప్రఖ్యాత సిద్ధాంతాన్ని డార్విన్ ప్రతిపాదించాడు. అంటే ఈయన మామూలుగా ప్రకృతి వరణం అనేటటువంటి ప్రఖ్యాత సిద్ధాంతాన్ని, అంటే ఈ సిద్ధాంతం అంటే ఏంటో మనం చూద్దాం. డార్వినిజం, చార్లెస్ రాబర్ట్ డార్విన్ 1809 నుంచి 1882 వరకు ఈయన జీవించి ఉన్నటువంటి కాలంలో ఈయన పరిణామ క్రమం గురించి చాలా విషయాలు మనకు అందించాడు. దీని ప్రకారం ప్రకృతి మాత్రమే ఒక జీవి మనుగడ సాగించాలా, ప్రకృతి మాత్రమే ఒక జీవి మనుగడ సాగించాలా లేదా నశించాలా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. ప్రకృతియే ఇక్కడ జీవుల మనుగడకి తోడ్పడుతుంది. ప్రకృతే ఎన్నిక చేస్తుంది ఏ జీవులన్నీ నివసించాలనేది. అది అలాగే అంటే మనుగడ సాగించటానికి ప్రకృతి ఎన్నుకుంటుంది.
అంటే ప్రకృతి ఎన్నుకుంటుంది ఏ జీవి ఎలా మనుగడ సాగించాలనే దాన్ని కూడా ప్రకృతి ఎన్నుకుంటుంది. ఉపయుక్త వైవిధ్యాలు ఉన్న జీవులే మనుగడ కొనసాగిస్తాయి. మరి ఉపయుక్త అంటే వాటికి కొన్ని లక్షణాలు ఉన్నటువంటివే, కొన్ని ఈ బలంగా ఉన్నటువంటివే, మరి మనుగడలో జరిగే పోరాటంలో నిలవగలిగినటువంటివే మరి ఈ మనుగడ కొనసాగిస్తాయన్న విషయాన్ని చార్లెస్ డార్విన్ చెప్పాడు. వైవిధ్యాలు ఉపయోగకరమైనవిగా ఉన్నప్పుడు అవి ప్రోత్సహించబడతాయి. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కొన్ని వైవిధ్యాలు ఉపయోగకరమైనవిగా ఉంటేనే ప్రోత్సహించబడతాయి, హానికరమైనవి ఒకసారి అంతరించిపోతాయి. ఒక జనాభాలో ఈ వైవిధ్యం ఉపయోగకరమైనది అనుకుంటే అది ప్రోత్సహించబడి ఆ వైవిధ్యం డెవలప్ అవుతుంది. వాటికి ఉపయోగం లేని అంతరించిపోయే అవకాశం కూడా. ఒక జనాభాలో మనుగడ కోసం జరిగే పోరాటంలో బలమైనదే గెలుస్తుంది. అంటే ప్రతి జీవి ఈ ప్రకృతిలో, ప్రకృతి ఆవరణలో మరి తనకు కావాల్సిన ఆహారము, నివాసము అన్నీ కావాలనుకుంటే ఈడ జనాభా అంటే ఒక జనాభాలో మనుగడ కోసం జరిగే పోరాటంలో బలమైనదే గెలుస్తుంది. ఏ జనాభాలైనా ప్రకృతి కూడా ఉపయుక్త వైవిధ్యాలను ఆదరిస్తుంది. ఏదైతే గెలుస్తుందో దాన్నే ఇక్కడ నిలబడేటట్టుగా చేస్తుంది, దానికే అనుకూలత ప్రదర్శిస్తుంది. అంటే ఇక్కడ ప్రతి జీవి కూడా తన మనుగడ కోసం జరిగే పోరాటం చేస్తూనే ఉంది, తన జాతిని పెంచుకుంటూనే ఉంది, దాని విలుప్తమైపోకుండా కూడా కాపాడుకుంటూనే ఉంటుంది. అంటే మనుగడ కోసం జరిగే పోరాటం అని అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే తను మనుగడ ఇక్కడ భూమి మీద ఒక మనుగడ కొనసాగించాలంటే, తమ జాతిని తర్వాత జాతికి కూడా అందించాలంటే మనం ఆ పోరాటం చేయాల్సింది. ప్రతి జాతి ఎక్కువ సంఖ్యలో సంతతి ఉండేలా ఉత్పత్తి చేస్తుంది. ప్రతి జాతి ఎక్కువ సంఖ్యలో సంతతి ఉండేలా ఉత్పత్తి చేస్తుంది. అవి ఆహారం, స్థలము, ప్రత్యుత్పత్తి విషయంలో పోటీ ఏర్పడి పోట్లాడతాయి. ప్రతి జాతి ఎక్కువ సంఖ్యలో తమ సంతానోత్పత్తి ఉండాలా అని ఉత్పత్తి చేసుకుంటూ పోతే, తామే ఈ భూమి మీద ఎక్కువ నివసించాలా అని చెప్పి అనుకుంటే అవి ఆహారం, స్థలము, ప్రత్యుత్పత్తి విషయంలో కూడా పోటీ పడుతుంటాయి ఏర్పడి. ఈ స్థలంగా ఆహారం కోసం కూడా పోరాటం చేసుకుంటాయి, స్థలం నివాసం కోసం, ప్రత్యుత్పత్తి విషయంలో కూడా మరి ఈ పోరాటం ఏర్పడి పోట్లాట్లు కూడా పెరుగుతుంటాయి జాతుల మధ్య. అలాగే ఇతర జాతుల జీవులలోనూ పోరాటంలో బలమైనవే బతుకుతాయని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక జింక ఉందనుకో, తమ జాతిని అభివృద్ధి చెందుకోవాలనుకుంటే, అలాగే పులులు తమ జాతిని అభివృద్ధి చేసుకోవాలంటే జింకలను చంపుకొని మనుగడ కోసం జరిగే పోరాటంలో జింక కూడా తను బలి కాకుండా తప్పించుకొని తిరగటం కోసం తను కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది. ఏదో ఒకటో దొరికినప్పుడు దానికి ఆహారం అవుతుంది. కానీ తన పూర్తి జాతిని అంతరించిపోకుండా తను కూడా ఒక పోరాటం చేస్తూనే ముందుకు పోతుందన్నమాట. డార్వినిజం, చార్లెస్ రాబర్ట్ డార్విన్. దీన్నే డార్వినిజం అంటేనే ఒకే ఒక మాటలో చెప్పాలి, మనుగడ కోసం పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అంటే ఈ పోరాటంలో నిలిచి ఉండటాన్నే యోగ్యతమైన సార్థక జీవనం అంటారు. యోగ్యతముల సార్థక జీవనం అని కూడా మనం ఇక్కడ అంటే ఇక్కడ మనుగడ కోసం పోరాటం, ఆ పోరాటంలో నిలిచి ఉండటాన్నే ఇలా ఎంతో పోరాటం చేస్తాయి అన్ని జీవులు. పిల్లి ఎలక వెంటబడితే ఎలక పోరాటం చేస్తూ తనది ఉండదు. పిల్లి కూడా తను బతకాలి కాబట్టి ఏదో దాన్ని పట్టుకొని తిని తన పోరాటంలో గెలుస్తుంది. తను కూడా ఈ భూమి మీద నివసించడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే మరి అదే నిజమైనటువంటి జీవనం, పోరాటంలో నెగ్గటమే నిజమైనటువంటి జీవనం, నిలిచి ఉండటమే నిజమైనటువంటిది. డార్విన్ సిద్ధాంత సారాంశం ఏంటంటే, ఒక జనాభాలోని ఏదైనా సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు, కానీ సమూహంలో అన్ని జీవులు ఒకే రకంగా పొందలేవు. మళ్ళీ ఒక జనాభాలోని ఏదైనా సమూహం వైవిధ్యాన్ని సంతరించుకోవచ్చు, కానీ సమూహంలోని అన్ని జీవులు ఒకే రకంగా కూడా పొందలేవు. డార్విన్ సిద్ధాంత సారాంశం ఇంకా కొన్నాను. వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అనువంశంగా అందించబడతాయి. సంతతి అధిక సంఖ్యలో ఉంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది. బాగా ఇప్పుడు ఒక చెట్టు విత్తనాలు ఉన్నాయి,
అవి ఎక్కువ విత్తనాలు రాలి ఒకే కాడ కుప్పలా పడ్డాయి. మరి అవన్నీ బతకాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? బతకలేవు. అధిక సంఖ్యలో ఉండి మనుగడ కోసం పోరాడే దాంట్లో కొన్ని విత్తనాలు దూరంగా వెదజల్లబడ్డ కాడ, దూరంగా వ్యాప్తి చెందిన కాడ అవి మొలకెత్తి తిరిగి పోరాటంలో, భూమి మీద పోరాటంలో తిరిగి మొలకెత్తుతాయన్నమాట. అట్నే ఎన్నో పాము తన పిల్లల్ని చేస్తుంది, గుడ్లు పెట్టి పిల్లల్ని చేసే కాబట్టి అన్నిటిని చంపుకొని తింటుంది ఆహారం కోసం. కొన్ని మాత్రం బతికి మళ్ళీ తిరిగి పాము వాటి సంతానోత్పత్తి అభివృద్ధి అవుతుంది. ఇక్కడ జీవుల అభివృద్ధి జరగాలంటే కూడా సంతతి అధిక సంఖ్యలో ఉండాలంటే మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది. పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా జరుగుతుంది. ఇక్కడ పరిణామ క్రమంలోనే ఈ భూమి ఏర్పడిందని, పరిణామ క్రమంలోనే ఈ మొత్తం వ్యవస్థ నడుస్తుందని, ఇది ఎవరు సృష్టించలేదని అని డార్విన్ సిద్ధాంతంలో చెప్పినట్టుగా పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా బతుకుతుంది. అంటే ఒక జీవి కొన్ని వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి జీవి ఆ లక్షణాలు ఇప్పుడు ఉండకపోవచ్చు, వేరే లక్షణాలు మార్పు చెందవచ్చు, పరిణామంలో మార్పులు జరగవచ్చు అని చెప్తుంది ఈ సిద్ధాంతం. అంటే నెమ్మదిగా జరుగుతుంది, ఒక రోజులో జరగదు, ఒక 100 సంవత్సరాల్లో జరగదు, ఒక 1000 సంవత్సరాలు జరగదు, యుగ యుగాల అనంతరం జరిగేటటువంటిదే పరిణామ క్రమం అని చెప్పి డార్విన్ అన్నాడు. అంటే తగిన ఉపయుక్త లక్షణాలు లేని జీవుల కన్నా ఉన్నవే మనుగడ కొనసాగించడానికి అర్హత కలిగి ఉంటాయి. కొన్ని జీవులకు తగిన ఉపయుక్త లక్షణాలు లేకపోవచ్చు, కానీ ఏ అయితే ఉన్నాయో లక్షణాలు అవే మనుగడ కొనసాగిస్తాయని చెప్పి డార్విన్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యుత్పత్తి ద్వారా జీవులు అధిక సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఉపయుక్త వైవిధ్యాలు కలిగి మనుగడ కోసం సాగిస్తున్న జీవులు అనువంశికంగా సంతతికి వాటిని అందజేస్తాయి. అనువంశికంగా ఆ జీవులు ఆ సంతతికి తమ యొక్క లక్షణాలను, ఉపయుక్త వైవిధ్యాలను కలిగి వాటి మనుగడ సాగిస్తున్న జీవులకు ఈ సంతతికి ఈ లక్షణాలను అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి తరంలోనూ జరగటం వలన వైవిధ్యాలు సర్వసాధారణంలో మార్పులు చూస్తే జీవులు వాటికి అనుకూలంగా మార్పులు లేదా అనుకూలనాలను సంతరించుకొని కొన్ని పరిస్థితుల్లో జీవించగలుగుతాయి. కొన్ని మార్పులు వచ్చినా కూడా ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కరోజులో కాదు, సుదీర్ఘకాలంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకప్పుడు ఉన్నటువంటి ఒక జీవికి ఉన్నటువంటి ఆకారం కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఆకారం ఉండకపోవచ్చు. అది జీవ పరిణామ క్రమంలో మార్పులు సంభవించవచ్చు. అది ఒక కొత్త జాతి ఏర్పడటానికి దారి తీయవచ్చు. ఇలా కొత్త జాతి నిజమైన జాతికి భిన్నంగా ఉంటుంది. భూమిపైన అన్ని జాతులు ఈ విధంగా ఏర్పడ్డాయే. అంటే ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటు చేసుకొని అది కొత్త జాతి ఏర్పడటానికి దారితీసి కొత్త జాతి నిజమైన జాతికి భిన్నంగా ఉంటుందని భూమిపైన అన్ని జాతులు ఒకే విధంగా ఏర్పడి అని చెప్తాను. జాతుల ఉత్పత్తి, ఒక చిన్న జాతిలో జరిగే చిన్న చిన్న మార్పులను సూక్ష్మ పరిణామాలు అని చెప్పి అంటాం. అలాగే కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల ఉత్పత్తి అంటాం. స్థూల పరిణామం అని కూడా అంటాం. నిర్మాణ సామ్య, క్రియాసామ్య అవయవాలు, ఏదైనా లక్షణాలు వివిధ జీవుల్లో ఒకే విధంగా ఉన్నాయంటే అవి వాటన్నింటికి చెందిన ఒక పూర్వజీవి నుండి అనువంశంగా వచ్చినాయని చెప్పవచ్చు. జీవ పరిణామ ఆధారాలు, తిమింగలాల్లో వాజాలు, ఈదటానికి గబ్బిలాల్లో రెక్కలు, ఎగరటానికి గబ్బిలాల్లో రెక్కలు, అదే వాజాలు అయితే ఈదటానికి, చిరుతపుల్లో కాళ్ళు పరిగెత్తడానికి, చుంచు ఎలుకల్లో తవ్వటానికి కాళ్ళు, మనుషుల్లో చేతులు పట్టుకోవటానికి. ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడే ముందరి చలనాంగాల అంతర్నిర్మాణం ఒకేలా ఉంటుంది. అలాగే అవయవాల ఆకారంలో పోలికలు ఉన్నచో మాత్రాన అవి ఒకే పూర్వీకుల నుండి ఏర్పడాల్సిన అవసరం లేదు. పక్షులకు, గబ్బిలాలకు రెక్కలు ఒకే విధంగా ఉన్నాయి. పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, ఒక జీవి అండం మొదలుకొని సంపూర్తిగా ఎదగటం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించి అధ్యయనం చేయటాన్ని పిండాభివృద్ధి దశ అంటారు. దీంట్లో కప్ప డింబకం కప్ప కన్నా ఎక్కువ చేపను పోలి ఉంటుంది. శిలాజాలు, ప్రాచీన యుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే ప్రకృతి సిద్ధంగా భద్రపరచబడిన నిర్జీవ పదార్థాలనే శిలాజాలు అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ ప్రాచీన జీవయుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసేటటువంటిదే. మానవ పరిణామ క్రమం, ఆధునిక మానవుడు ప్రస్తుత రూపాన్ని సంతరించుకునే వరకు జరుగుతూనే ఉన్న పరిణామ ప్రక్రియనే మానవ పరిణామం. అంటే మానవ పరిణామాన్ని కూడా మనం పరిశీలించితే మరి ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు కూడా
జరుగుతున్నటువంటి మార్పుని పరిణామ ప్రక్రియనే మానవ పరిణామం అంటారు. ఇలా మనం చూసుకుంటూ పోతే మొక్కల్లో కూడా ఆ విధంగానే జరిగింది. మానవుడు నడిసే అవశేష అవయవం అంటే ఇక్కడ క్షీణించిపోయి అంటే భాగాలన్నింటిలో కూడా క్షీణించి అంటే కొన్ని పనికిరానటువంటి అవశేష అవయాలు కూడా ఉన్నాయి. అంటే క్రమంగా అవి క్షీణించిపోతాయి అంటే పోకుండా నిరుపయోగంగా మిగిలిపోయినాయి. ఆ అవయాలనే అవశేష అవయాలని చెప్పి అని అంటారు. దీంట్లో ఉండుకం అనేది మనకు అవశేష అవయం. అలాగే మరి తల వెంట్రుకలు కూడా మనకు ఉపయోగపడమని అంటున్నారు. అలాగే కుందేలు వంటి శాకాహారులు ఉండుకం ఉపయోగపడుతుంది, ఆడ జీర్ణక్రియను కూడా చేస్తుందని చెప్పి అంటున్నారు. మానవ శరీరంలో మొత్తం 180 అవశేష అవయాలు ఉన్నాయి. ఉదాహరణకు చెవి తిమ్మె, చర్మంపై కేశాలు, మగవారిలో క్షీరగ్రంథులు, ఇవన్నీ కూడా అవసరం లేనటువంటి మన శరీరంలో ఉన్నాయి. మరి నడిసే అవశేష అవయాల మ్యూజియం అని కూడా చెప్పానంటున్నారు. మరి ఈ విధంగా మనం ఈరోజు మరి మనం కోళ్లపై అంటే ఈడ పెంపుడు జంతువుల గురించి, వన్యప్రాణుల గురించి, అలాగే అనువంశికత పరిణామక్రమం ఎలా జరుగుతుంది జీవుల్లో అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. మరి తర్వాత నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. నమస్కారం.